శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః. మన ఛానల్కు స్వాగతం. తులారాశి వాళ్ళకే ఎందుకు ఇన్ని కష్టాలో తెలిసిపోయింది. అసలు మీరు చెయ్యని తప్పుకు ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఇప్పుడు అర్థం కాబోతూ ఉంది. ఈ రాశివారు ఆర్థిక కష్టాలు, కుటుంబ పరంగా ఇబ్బందులు, ఎన్నో విధాలుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులను అసలు వీటికి కారణాలు ఏంటి అని ఎందరో బాధపడుతూ ఉంటారు. అయితే ఇంతకీ అలా మీరు ఉండటానికి కారణం ఎవరో తెలుసా? అది మీరే. అవునండి, మీ వల్లే మీరు ఈ లైఫ్ని అనుభవిస్తూ ఉన్నారు. అసలు మీరు చేస్తూ ఉన్న తప్పేంటి, మీ లైఫ్ అనేది ఎందుకు ఇలా మారుతూ ఉంది అనే పూర్తి విషయాలు మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి దాకా చూడాలి. అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే కనుక ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ నుంచి మేము కోరేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే, ఎందుకంటే మేము చేసే వీడియోస్ ముందుగా మీకు తెలుస్తాయి కాబట్టి. ఇక వివరాల్లోకి వస్తే తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వాళ్ళ గురించి చూసినట్లయితే మీ లైఫ్ అనేది ఎందుకు ఇలా మారిపోతుంది, మీరు చేస్తూ ఉన్న తప్పులు ఏంటి, అసలు మీరు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మీ లైఫ్ను మీరు లీడ్ చేసుకుంటున్నా కూడా మీకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని అందరూ బాధపడుతూ ఉంటారు. అసలు చేస్తూ ఉన్న తప్పేంటో తెలియక మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారు. అసలు మీరు చేస్తూ ఉన్న పనులేంటి చూసినట్లయితే గనుక మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ తప్పులను అయితే చేస్తూ ఉన్నారని అర్థం. అవి ఏంటంటే గనుక మీరు ఆ తప్పులను చేయడం ద్వారా మీ ఇంట్లో వారంతా కూడా కోటీశ్వరుల నుంచి కటిక పేదవారిలాగా మారిపోతారు. అలాగే తరచుగా ఇలాంటి పొరపాట్లను గనక ఈ రాశివారు ఇంట్లో గనక చేస్తే ప్రపంచంలోని ఎటువంటి శక్తి కూడా మిమ్మల్ని ఏమి చేయలేదు, దరిద్రులుగా మారడాన్ని మాత్రం ఆపలేదు. అయితే ఇది తులారాశి వాళ్ళు అంటే గనుక కేవలం పురుషులకు మాత్రమే కాదు, స్త్రీలకు మాత్రమే కాదు, ఈ విషయాలన్నీ కూడా ఇద్దరికీ వర్తిస్తాయి. పురుషులకు, స్త్రీలకు అందరికీ కూడా ఈ విషయాలు వర్తిస్తాయి. ఇక ప్రతి ఒక్క వ్యక్తి కూడా సుఖం, సంతోషం ఆ ఇంటి వ్యక్తులు చేసేటటువంటి పనుల మీదనే ఆధారపడుతోంది. ఆ ఇంట్లో వారు ప్రవర్తించే తీరుపైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ రాశివారు కొన్ని పనులను మీ ఇంట్లో చేయకూడనివి, అలాగే ఎలాంటి పనులు ఇంట్లో తరచుగా చేయడం వలన ఆ ఇంట్లోని శ్రీ మహాలక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది అనే పూర్తి విషయాలు తెలుసుకోండి. ఇక మీరు చేస్తూ ఉన్న పనులు ఏంటని చూసినట్లయితే గనుక మొట్టమొదటి పని ఇంట్లో కూర్చొని చైర్ పైన కూర్చొని కానీ నేల మీద కూర్చొని కానీ కాళ్ళు ఊపడం. అవునండి, ఇంట్లోని వ్యక్తులు అన్నం తినేటప్పుడు కాళ్ళను ఊపుతూ అన్నం తినడం ద్వారా ఆ ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తుంది. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఆగ్రహం కలగడం ద్వారా ఆ ఇంటి యొక్క యజమాని ఉద్యోగం పోవడం కానీ లేదా అతను చేసే వ్యాపారంలో నష్టం జరగడం లాంటివి సంభవిస్తాయి. ఇక అదేవిధంగా ఇంట్లోని చీపురు కట్టను ఎవరు కూడా కాళ్ళతో తన్నడం కానీ తొక్కడం కానీ చేస్తూ ఉంటారో, అలాగే ఏ జంతువుల పైన కూడా చీపురుతో కొట్టడం వలన ఆ ఇంటి వ్యక్తులందరికీ కూడా దాని ప్రభావం అనేది పడుతుంది. ఆ ప్రభావం వలన లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉండటానికి ఇష్టపడరు. అలాగే ఇంట్లోని వారంతా కూడా తరచుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. పెద్దలు చెబుతూ ఉంటారు కదా, చీపురు అనేది లక్ష్మీదేవి యొక్క స్వరూపమని. ఇక రాత్రి భోజనాలు చేసిన తర్వాత వంటింట్లో ఎంగిలి పాత్రలను ఉంచడం, అలాగే పొయ్యి పైన ఎంగిలి గిన్నెలను పెట్టకూడదు. అలా ఎంగిలి పాత్రలు రాత్రి వదిలేసి పడుకోవడం ద్వారా ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు. ఇలా చేయడం వలన పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది. అందువలన రాత్రి వంటింట్లో తిని ఎంగిలి పాత్రలను వదిలివేయకుండా మీరు ఆ పాత్రలను శుభ్రంగా తోముకోవాలి. ఇక ఇంట్లోని వ్యక్తులు గనక కడప మీద కూర్చొని తినడం ద్వారా కూడా ఇంట్లో ఇబ్బందులు అనేవి పెరిగిపోతాయి. లేదా ఇంటి గుమ్మంని కాళ్ళతో తొక్కడం కానీ తన్నడం కానీ చేయకూడదు, దాని మీద కూర్చోకూడదు. అలా చేస్తే గనక ఆ ఇంట్లోని ఆర్థిక కష్టాలు మొదలవ్వడం ప్రారంభమవుతాయి. ఇక ఈ ఇంట్లో అయితే వ్యక్తులు ఉదయం నిద్ర లేవకుండా పొద్దెక్కేదాకా పడుకునే అలవాటు ఉంటుందో ఆ ఇంట్లోని వ్యక్తులకు, అలాగే ఆ ఇంట్లోని యజమానికి అశుభం కలుగుతుంది.
పొద్దుపోయేదాకా పడుకునే వాళ్లకు ఇంట్లో కుటుంబానికి అలాగే అందరికీ కూడా అశుభాలు కలుగుతాయి. ఇక ఇంట్లోని వ్యక్తులు గనక గట్టిగా అరవడం, తిట్టడం ద్వారా కూడా ఆ కుటుంబానికి శాపం తగులుతుంది. ఇలాంటి వ్యక్తులకు ఎక్కువగా నరదృష్టి అనేది పెరిగిపోతుంది. మీ మాటలు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు విని మిమ్మల్ని తిట్టుకునే పరిస్థితులు పెరుగుతాయి. కాబట్టి మీరు ఎవ్వరికీ కూడా ఇబ్బంది కలిగించుకోకుండా ఇంట్లో పెద్ద పెద్దగా మాట్లాడుకోకుండా ఉండటమే చెయ్యాలి. ఇక ఇంట్లోని ఆడవారు ఇంటి ముందర వాకిలిని ఊడవకుండా చెత్త చెదారంతో వదిలివేస్తారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడరు. కనుక ఆ ఇంటి ఇల్లాలు ఉదయం లేచి ఇంటి ముందర వాకిలిని శుభ్రంగా ఊడ్చుకొని నీళ్లు జల్లి ఇంటి ముందర ముగ్గు పెట్టాలి. అలాగే ఇంటిని శుభ్రంగా తుడిచి స్నానం చేసి దీపారాధన చేస్తే ఆ ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఇక పెళ్ళి అయిన స్త్రీలు ఎప్పుడు పడితే అప్పుడు గాజులు, మెట్టలు, మంగళసూత్రం తీయకూడదు. ఇలా చేయడం ద్వారా మీ భర్త యొక్క మృత్యువు కలుగుతుంది. అంతేకాకుండా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కోపంతో మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఏ ఇంట్లో అయితే ఇల్లాలు మెట్టెల చప్పుడు వినిపిస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఇక మీరు చేస్తూ ఉన్న పనులేంటని చూసినట్లయితే గనుక మొట్టమొదటి పని ఇంట్లో కూర్చొని చైర్ పైన కూర్చొని కానీ నేల మీద కూర్చొని కానీ కాళ్ళు ఊపడం. అవునండి, ఇంట్లోని వ్యక్తులు అన్నం తినేటప్పుడు కాళ్ళను ఊపుతూ అన్నం తినడం ద్వారా ఆ ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తుంది. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఆగ్రహం కలగడం ద్వారా ఆ ఇంటి యొక్క యజమాని ఉద్యోగం పోవడం లేదా అతను చేసే వ్యాపారంలో నష్టం జరగడం లాంటివి సంభవిస్తాయి. ఇక అదేవిధంగా ఇంట్లోని చీపురు కట్టను ఎవ్వరు కూడా కాళ్ళతో తన్నడం కానీ తొక్కడం కానీ చేస్తూ ఉంటారో అలాగే ఏ జంతువుల పైన కూడా చీపురుతో కొట్టడం వలన ఆ ఇంటి వ్యక్తులందరికీ కూడా దాని ప్రభావం అనేది పడుతుంది. ఆ ప్రభావం వలన లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉండటానికి ఇష్టపడరు. అలాగే ఇంట్లోని వారంతా కూడా తరచుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. పెద్దలు చెబుతూ ఉంటారు కదా, చీపురు అనేది లక్ష్మీదేవి యొక్క స్వరూపమని. ఆ ఇంట్లోకి సిరి సంపదలకు కొరత అనేది ఉండదు. ఎల్లవేళలా అమ్మవారి యొక్క కృపాకటాక్షలు మీపై ఉంటాయి. చేసే పనులు విజయవంతం అయ్యి ఆర్థికంగా ఎంతో ఎదుగుదలను చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ తులారాశి వారు మీ ఇంట్లో ఈ పనులు చేయడం వలన మీరు ఎన్నో ఇబ్బందులు తెచ్చుకుంటారు. కాబట్టి ఈ విషయాలను మార్చుకొని మీరు ఇంట్లో ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఈ అలవాట్లను మానుకోవడానికే ఎక్కువగా దోహదపడండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.